How are you all? How are you all? పిల్లలు బాగున్నారా అని గట్టిగా చెప్పాలి మీరందరూ. ఓకే, మనం డివోషన్లోకి వెళ్దామా? మరి ఓఎస్ చెప్పాలి కదా మీరు. వన్ సెకండ్. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. 2025వ సంవత్సరం వెకేషన్ బైబిల్ స్కూల్కు మళ్ళా ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రోజున చాలా మంది కొత్త వాళ్ళు కనబడుతూ ఉన్నారు. వాటిని బట్టి నేను దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ఒకసారి సంతోషంగా ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఫేసెస్లో కుడ్ యూ స్మైల్ ఫర్ ఏ బైబిల్ ఒకసారి అరే. ఓకే, కెన్ యూ గివ్ మీ స్మాల్ స్మైల్ టు జీసస్? స్మైల్ జీసస్ స్మైల్. ఓకే, పిల్లలందరూ కూడా మన దేవుని సన్నిధానంలో ఉన్నాం కాబట్టి మనము సంతోషంగా ఉందాం. ప్రభు నామంలో మీ అందరికీ మరొకసారి శుభములు. మరి అవకాశాన్ని ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు, సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు, అసిస్టెంట్ సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు, టీచర్స్ అండ్ బీబీఎస్ టీచర్స్కు ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈ రోజున నాకు ఈరోజే మొట్టమొదటిసారిగా వెరీ ఫస్ట్ టైం బీబీఎస్కి వచ్చిన వారు ఎవరైనా ఉంటే నిల్చోండి. ఒక గర్ల్స్ నిల్చున్నారు. ఓకే, అందరూ ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చారు ఒకసారి నిల్చోనండి. టీచర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 అంతేనా? గట్టి చప్పట్లు కొడదామా? మొట్టమొదటి రోజునే 11 మంది 11 మెంబర్స్ వచ్చారు కదా. సరే, ఈ రోజున నేను ఒక బాయ్ నూరా రెడ్ టీ-షర్ట్ మీరు కూర్చున్నాను. అండ్ ప్రీవియస్ 2025లో 2024లో బీబీఎస్కి అటెండ్ అయినటువంటి వారు. ఓకే, కమ్ మ్యాగీ కమ్. ఓకే, యువర్ గుడ్ నేమ్? సింధు విశిష్ట. వీరేమో 2024వ సంవత్సరంలో బీబీఎస్ అటెండ్ అయ్యారు. సింధు ఈ రోజే ఫస్ట్ టైం మరి ఆ బీబీఎస్లో 2025లో అటెండ్ కావడం జరిగింది. అయితే ఇప్పుడు లాస్ట్ ఇయర్ నీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఒకసారి షేర్ చేస్తావా? హౌ డిడ్ యూ ఫీల్? 2024లో నువ్వు బీబీఎస్ ఎట్లా ఎంజాయ్ చేసినావు? చాలా సాంగ్స్ నేర్చుకున్నాము, బైబిల్ వాక్యాలు కూడా చాలా నేర్చుకున్నాం. ఆంటీ వాళ్ళందరూ మాకు మంచిగా స్టోరీస్ తీసుకొచ్చినారు. అండ్ గేమ్స్లో కూడా బాగా పార్టిసిపేట్ చేస్తున్నాం. సింధు అన్న ఈరోజు వచ్చింది కాబట్టి మరి సింధు అన్న ఎలా ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే అక్క భయపడకుండా చాలా చక్కగా ఏం జరిగిందో బీబీఎస్ గురించి తెలియజేసింది. ఇప్పుడు సింధు అన్నట్టు నేను అడిగాను అనుకో, కొంచెం భయము, బిడియం, లేకపోతే కొంచెం షై ఫీలింగ్ ఉండవచ్చు. సో ఈరోజే మొట్టమొదటిసారిగా అన్న వచ్చాడు కాబట్టి మరి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఈ రోజున ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఫీల్ అవుతున్నావు సింధు? ఓకే, అన్న హ్యాపీ ఫీల్ అవుతున్నాడట. మీరిద్దరికి చప్పట్లు కొట్టి మనము దీన్ని కూర్చొని పెట్టాం. ప్లీజ్ బి సీటెడ్ ఇన్ యువర్ ఎక్స్పెక్టెడ్ ప్లేసెస్. ఓకే, ఈ రోజున నేను ఇద్దరు వ్యక్తుల్ని మీకు పరిచయం చేస్తా ఉన్నాను. ఇద్దరు వ్యక్తుల్ని, ఒక అన్న చెల్లిని లేకపోతే బ్రదర్ సిస్టర్ని నేను మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతూ ఉన్నది. అంతకంటే ముందు ఈ ఇయర్ మన యొక్క థీమ్ ఏంటో చెప్తారా? ఈ ఇయర్ మన థీమ్ ఏంటో మీరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. గ్రోయింగ్ లీడర్స్, గట్టిగా చెప్పాలి. గ్రోయింగ్ లీడర్స్. లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనంలో ఏం రాయబడిందంటే, యేసు జ్ఞానమందును వయస్సునందును మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచున్నది. గ్రోయింగ్ లీడర్స్ అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి నాయకులు, భావి తరాలకు ఒక గొప్ప నాయకులు. ఎవరు అనంటే మీరే. అయితే ఈ రోజున ఇద్దరు, ఒక అన్న చెల్లిని లేకపోతే ఆ అక్క తమ్ముడిని మీకు పరిచయం చేస్తున్నాను. వారి పేర్లు ఏంటి అని మనం ఆలోచన చేస్తే
ఒకరి పేరు అయాన్, ఇంకొకరి పేరు మనం చూస్తే ప్రీషా. గుర్తుపెట్టుకోండి, ఒకరి పేరు అయాన్, ఇంకొకరి పేరు ప్రీషా అనేటటువంటి ఇద్దరు మరి అన్న చెల్లి లేకపోతే బ్రదర్ సిస్టర్ ని మీకు పరిచయం చేస్తా ఉన్నారు. వీరిద్దరిని పరిచయం చేయకముందు పిల్లలు వింటున్నారు కదా, పిల్లలు మీరు ఎక్కువగా అభిమానించేటటువంటి వారు ఎవరు? అది మీ తల్లిదండ్రుల, లేకపోతే మీ స్కూల్లో మీ సీనియర్స్ అన్న అక్కన, లేకపోతే మీకు రోల్ మోడల్ తీసుకునేటటువంటి వారు ఎవరైనా నాయకులు మీరు జీవితంలో ఉన్నారా అని అడిగితే మీరు సమాధానం ఇవ్వగలుగుతారు. మీ అందరికీ కూడా ఒక ఫేవరెట్ అక్క, ఒక ఫేవరెట్ అన్న, మీ అందరికీ ఒక ఫేవరెట్ టీచర్, లేకపోతే మీ అమ్మ నాన్న, లేకపోతే సంఘంలో పెద్దలు ఎవరో ఒకరు మీకు ఫేవరెట్ ఉండడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటూ ఉన్నది. అయితే ఈరోజు నేను చెప్పబోయేటటువంటి అయాన్, ప్రీషా వీరిద్దరూ కూడా ఒక అన్న ఒక చెల్లి, లేకపోతే మరి అక్కడ మనకి ఇచ్చిన స్టోరీలో మరి అన్న చెల్లి అని మనకి ఇవ్వలేదు, కానీ బ్రదర్ సిస్టర్ అని ఇవ్వడం జరిగింది. ఈ బ్రదర్ సిస్టర్ ఇద్దరు కూడా ఒక రోజున స్కూల్కి వెళ్ళారు. వీళ్ళిద్దరు కూడా స్కూల్కి వెళ్ళిన తర్వాత వారికి ఒక స్పెషల్ క్లాస్ జరిగింది. స్పెషల్ క్లాస్ జరిగిన తర్వాత వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్ లో ఆహ్వానితులుగా వారు పిలువబడుతూ ఉన్నారు. ఆ యొక్క ప్రోగ్రామ్ పేరు ఏంటంటే మరి నాయకులుగా ఉండడం ఎలా, గ్రోయింగ్ లీడర్స్. ఎవరెవరండి చెప్తామా? ఇద్దరు అన్న చెల్లెల పేరు ఏం చెప్పాను, అయాన్, ఒకరి పేరు ప్రీషా. వీళ్ళిద్దరూ కూడా స్కూల్ అయిపోయిన తర్వాత ఒక ప్రత్యేక తరగతి, ఒక స్పెషల్ క్లాస్ ముగించుకున్న తర్వాత నెక్స్ట్ డే వీళ్ళకి ఏముందంటే ఒక లీడర్ అనేటటువంటి ఒక నాయకులుగా పిలువబడేటటువంటి ఒక ప్రోగ్రామ్ కి వీళ్ళు వెళ్ళాలి. ఎవరు? అన్న చెల్లి. చెప్తామా? మళ్ళీ వారి పేర్లు మీ జీవితాంతం మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బీపీఎస్ అడిగినప్పుడు చెప్పాలి, అయాన్, ప్రీషా. అయితే వీరిద్దరు కూడా ఒక కార్యక్రమానికి వెళ్ళడానికి సిద్ధపడతా ఉంటే మరి అన్న పేరేమో అయాన్, చెల్లి పేరేమో ప్రీషా. ప్రీషా చురుకైనటువంటిది, తెలివి కలిగినటువంటిది, అందరిని కలుపుకోగలిగినటువంటిది, అందరితో చాలా ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఈ అన్న అయాన్ అంటే ఇంట్రోవర్ట్ అనమాట. నేను ఎవరితో అయినా మాట్లాడితే చాలా భయపడతారు కదండి. ఇంట్రోవర్ట్ తెలుసు కదా, చాలా మందికి ఇక్కడ ఇంట్రోవర్ట్ ఉంటారు కదా. అరే మాట్లాడుంటే బాగుండేది, మాట్లాడరు. పాట బాగుంటే బాగుంటుంది, పాడరు. వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకుంటే బాగుంటుంది, చేసుకోరు. ఇంట్రోవర్ట్స్ ఉంటారు కదా, అయాన్ కూడా ఒక ఇంట్రోవర్ట్ లాగా. అయితే ఈ నాయకుల ప్రోగ్రామ్ లో ఇప్పుడు అయాన్కి భయం వేస్తుంది. నేను ఒక కొత్త స్థలానికి వెళ్తున్నాను, ఒక కొత్త కార్యక్రమానికి వెళ్తున్నాను. నేను ఆ ప్రోగ్రామ్ లో నాయకుడిగా ఉండగలుగుతానా, లేకపోతే అనేక మందిని నేను స్నేహితులుగా చేసుకోగలుగుతానా అని అయాను తీవ్రంగా ఆలోచన చేయడం మొదలు పెట్టాడు. సిద్ధు వచ్చాడు, ఇంకొంతమంది వచ్చారు, వాళ్ళకు భయం. సిద్ధు వాళ్ళ తమ్ముడు చర్చిలో పోవడానికి భయపడతా ఉన్నారు. ఫస్ట్ టైం కదా, మరి ఎవరైనా పరిచయం చేయాలి కదా. నేను సిద్ధుని వాళ్ళ అన్నని ఏం చేసిందంటే చర్చిలో తీసుకొచ్చి టీచర్స్ కి, అమ్మ వీళ్ళు కొత్త వాళ్ళని పరిచయం చేశాను. సేమ్ అయాన్ కూడా అంతే. ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళడానికి అయాన్ చాలా భయపడతా ఉన్నాడు, సిగ్గుపడతా ఉన్నాడు. నేను అనేకులను స్నేహితులుగా చేసుకోగలుగుతానా, ఆ లీడర్ ఆ ప్రోగ్రామ్ లో ఒక మంచి నాయకుడిగా నేను ఉండగలుగుతానా అని అయాన్ భయపడుతున్నాడు. కానీ ప్రీషా అలా లేదండి, చాలా ఫ్రీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, చాలా ఉల్లాసంగా ఉంది. అందరినీ కలుగలుపుగా స్నేహితులుగా చేసుకోగలిగినటువంటి టాలెంట్ ప్రీషాకు ఉంది. అయాన్ హృదయంలో బాధపడుతూ ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏమని ఆలోచన చేస్తూ ఉన్నాడు? కొత్త ప్లేస్కి వెళ్తున్నాను, తెలియనటువంటి వారు ఉంటారు, నాకు స్నేహితులు అవుతారా, నేను ఒక నాయకుడిగా ఉండగలుగుతానా, ఒక మంచి లీడర్గా ఆ లీడర్షిప్ ప్రోగ్రామ్ లో నేను ఒక మంచి నాయకుడిగా ఉండగలుగుతానా? చూడండి, ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే మరి ప్రీషా ఏం చేసిందంటే వెళ్ళి అయాన్ దగ్గర కూర్చొని, సిద్ధమేనా, రేపటి కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నావా అంటే ఇక అయాన్ ఏం చేశాడంటే చెల్లికి చెప్పడం మొదలు పెట్టాడు. నాకు భయం వేస్తుంది, కొత్త స్థలంలోకి వెళ్ళాలి, అక్కడ ఈపీఎస్ అంట పాటలు పాడతారట, అక్కడ వచ్చేటటువంటి
పిల్లలందరూ ఏమో పాతోళ్ళు, మేము కొత్తోళ్ళము, మాతో వారు మాట్లాడతారా, మమ్మల్ని వారు చేర్చుకుంటారా? అలాగనే అయాన్ కూడా భయపడతా ఉన్నారు. అప్పుడు మరి ప్రీష ఏం చెప్పిందో తెలుసా? ఆ రోజు మన నాన్న ఏం చెప్పాడు మనకి? భయపడితే నాన్న ఏం చేయాలని చెప్పాడో నీకు గుర్తుందా అని అంటే ప్రీష చెప్పింది అనమాట అయాన్కి. అయాన్ అన్నాడు, డాడీ చెప్పాడు భయపడితే నన్ను నేనే హగ్ చేసుకోమని చెప్పాడు. ఏంటండి? నన్ను నేనే అంటే నాకు నేనే గట్టిగా హగ్ చేసుకోమని చెప్పాడు నాన్న అనంటే ప్రీష నమ్మింది. ప్రీష ఏం చెప్పడం మొదలుపెట్టిందో తెలుసా? ప్రీష అన్నది, అయాన్ మోకళ్ళను ప్రార్థన చెయ్యి, నీవు ప్రార్థన చేయి, దేవుడిని అడుగు, నాలో ఉన్న భయాన్ని తీసివే. నేను ఒక ఇంట్రోవర్ట్గా ఉన్నాను, ఆ ఇంట్రోవర్ట్గా నాలో నుంచి తీసివేసేసే. నేను చాలా మంది స్నేహితులను చేసుకోగలగాలి, ఆ ప్రోగ్రాంలో ఒక మంచి నాయకుడిగా నేను ఉండగలగాలి అని ప్రార్థన చేయి అని ప్రీష అయానికి చెప్పగానే అయాన్ ఏం చేశాడు తెలుసా? ఆయన ప్రార్థన చేయడానికి రాదు, ప్రార్థన ఎలా చేయడం కూడా తెలియదు ఆయనకి. ఆయన మోకాళ్ళని ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ప్రియమైన దేవా అన్నాడు. అంతే. ప్రీష గట్టిగా నవ్వడం సాగిందండి, ఎందుకంటే ఆయనకి ఎప్పుడు ప్రార్థన చేసే అలవాటు లేదు. ప్రియమైన దేవా, ప్రియమైన ప్రభువా అని అయాన్ ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఇక ప్రీష గట్టిగా నవ్వింది. ఇక అయాన్ ప్రార్థన చేయడం మొదలుపెట్టి ధైర్యము తెచ్చుకోగలిగినాడు. ఈ రోజున ఈ డివోషన్ లో కూడా మన అంశం ఏంటంటే ప్రార్థించు నాయకులు. చెప్తామండి, ఫస్ట్ డే డివోషన్ లో ఈ రోజున మన యొక్క టాపిక్ ఫస్ట్ డే డివోషన్ లో మన టాపిక్ ఏంటంటే ప్రార్థించు నాయకులు. చెప్తామా గట్టిగా? ప్రార్థించు నాయకులు. ఇక్కడ ఒక నాయకుడు కావడానికి అయాన్ ఏం చేశాడండి? ప్రార్థించడం మొదలు పెట్టాడు. సో ఈ రోజున మీరు కూడా అనేక మంది స్నేహితులను చేసుకోవడానికి, లేకపోతే నేను కూడా కమింగ్ డేస్లో ఒక బీబీఎస్లో మా స్కూల్లో మైండ్ చేయమని ఇస్తారు కదండి. చెప్తారా ఎంతమంది మైండింగ్ చేస్తారండి స్కూల్లో? చేయలేదండి, టీచర్ మైండింగ్ చేయమంటారు కదా. మాకైతే సిఆర్ అంటారు, క్లాస్ రిప్రజెంటేటివ్. బైబిల్ కాలేజ్లో సిఆర్ ఉండేవాడు, మైండింగ్ చేస్తాడు అనమాట కదా. సో మీరు కూడా మీ స్కూల్లో మీ క్లాస్లో మైండింగ్ చేయగలగాలి. జాయ్ చాలాసార్లు చేసింది. అండ్ జాయ్ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో మార్నింగ్ ఈవినింగ్ ప్రేయర్ చెప్తుంది. ఓ గాడ్ అంటారు కదా, తెలుసు కదా. ఇక్కడ లిటిల్ ఫ్లవర్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో జాయ్కి అది ఒక గ్రేట్ ప్రివిలేజ్, జాయ్కి ఆ ప్రేయర్ చెప్పడం అన్ని వందల వేల మందిలో. సో నేను గొప్పగా చెప్పడం లేదండి, అది ఒక నాయకత్వాన్ని దేవుడు మనకి ఇస్తాడు మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ అయాన్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? ప్రీష నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము? అయాన్ భయపడుతూ ఉన్నాడు, మరి బలపరిచే అక్క, ధైర్యపరిచే అక్క ప్రీష అతనికి ఉన్నది. సో ఆమె తన అన్నని బలపరిచింది. తను ప్రార్థన చేసి ఒక గొప్ప సింహంలాగా, గొప్ప ధైర్యవంతులాగా, తను ఒక ధైర్యవంతుడిలాగా తీర్చిదిద్దబడ్డాడు. అయితే బైబిల్లో నుండి ఒక చిన్న స్టోరీ మాత్రమే క్లుప్తంగా చెప్పి నేను ముగించేస్తాను. ఐ థింక్ మీ దగ్గర అందరి దగ్గర బైబిల్ ఉన్నాయి. అకార్డింగ్ టు ద బుక్ ఆఫ్ 1 Samuel చాప్టర్ 1 వర్సెస్ ఫ్రమ్ 10 to 28. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం నుండి 28వ వచనం వరకు గల వాక్య భాగంలో ఈ వాక్యాన్ని నేను చదవగానే అక్కడ ఏముందో నేను మీకు చెప్తాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలందరూ కూడా ఒక ప్రార్థించు నాయకుడిగా మనం ఈ వాక్యము ద్వారా ఉండాలని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. 1 Samuel, according to the book of 1 Samuel, 1st chapter verses from 10 to 28. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం నుండి 28వ వచనం వరకు గల వాక్య భాగంలో ఇక్కడ ఒక తల్లి కుమారుడు యొక్క కథ మనకు కనబడుతుంది. ఇక్కడ ఒక తల్లి కనబడుతూ ఉంది, ఒక ప్రార్థించే నాయకురాలు కనబడుతుంది, ఒక ప్రార్థించే తల్లి కనబడుతుంది. ఎవరు ఆమె అనంటే ఆమె హన్నా. చెప్దామండి గట్టిగా, ఎవరండి ఆమె? ఒక ప్రార్థించే తల్లి మనకు కనబడుతుంది. ఆమె పేరు హన్నా. పిల్లలు మీరు బైబిల్ మూసేయండి, స్టోరీ ఇక్కడ వినండి నాన్న. చిన్నపిల్లలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, మీకు టైం అంతా ఆ బుక్ తీయడంలోనే వెళ్ళిపోతూ ఉంది. ఓకే, చెప్తామా?
ఫస్ట్ శామ్యూయల్ ఫస్ట్ చాప్టర్ 10-28 ఒక మదర్ కనబడుతుంది మనకి. ఆమె పేరు హన్నా. చెప్తామా గట్టిగా? బాయ్స్ చెప్పట్లేదు. హన్నా. హన్నా. హన్నా అంటే అర్థము కృప. చెప్తామండి. హన్నా అంటే అర్థము కృప. ఆమెను కృపమ్మ అని కూడా పిలవచ్చును. ఇక్కడ హన్నా ఆమె దేవుని ఆలయంలోకి వచ్చి మీలాగే కూర్చొని హన్నా ఏం చేస్తుందంటే ప్రార్థన చేయడం మొదలు పెడుతుంది. ప్రార్థన అంటే అర్థము దేవునితో మాట్లాడడము. ఇక్కడ చాలా మంది పిల్లలు వచ్చి మోకాళ్ళని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నేను టీచర్స్ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రార్థన అనగానే మోకాళ్ళపై చిన్న బిడ్డలందరూ కూడా ప్రార్థన చేయాలి. హన్నా అనేటటువంటి ఒక తల్లి స్త్రీ ఒక చర్చ్కి వెళ్ళి ప్రార్థన చేస్తుందండి. ఈ రోజున మీరు ఒక చర్చ్కి వచ్చి BBS లో పాల్గొంటున్నారు కదా. చెప్దామా? ఏ చర్చ్ లో కూర్చున్నా మనం అందరము గట్టిగా చెప్దామా? చెప్పాలండి, చెప్పాలి. వాట్ ఈస్ అవర్ చర్చ్ నేమ్? ఈ చర్చ్ పేరేంటి? సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ నల్గొండకు వచ్చి మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ రోజున అన్న ఒక చర్చ్కి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ఆ చర్చ్ పేరు ఏంటంటే షిలోహు. చెప్తామండి, ఆ చర్చ్ పేరు ఏంటండి? షిలోహు. ఒక తల్లి ప్రార్థన చేస్తున్న తల్లి పేరు గట్టిగా చెప్పాలి. ఇంగ్లీష్ మీడియం కదా, హ్యాన్నా అంటున్నారు. ఓకే, వెరీ గుడ్, నైస్. తెలుగులో హన్నా, హ్యాన్నా, అన్న. హన్నా మళ్ళీ అన్న కాదండి, హన్నా. హన్నా షిలోహు దేవాలయంలో వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ఎందుకు ప్రార్థన చేస్తుంది? ఆమెకి సంతానం లేదు, ఆమెకు పిల్లలు లేరు, మాకు సంతానం కావాలి, మాకు ఒక కుమారుడు కావాలని ఆ తల్లి ఏం చేస్తుందంటే దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. పిల్లలు, ఇప్పుడు మీ అందరికి ఒక ప్రశ్న. మీరు దేవుని మందిరంలోకి వచ్చి ఏ విషయాల కొరకు మీరు ప్రార్థన చేశారు చెప్పండి. చెప్తామా? సైకిల్ కావాలని ట్రై చేసినావు కదా నువ్వు, కదా? నువ్వు నాన్న నువ్వేం ప్రార్థన చేసినావు? నువ్వు మంచి మార్కులు రావాలని ప్రార్థన చేశారు. అక్కడ మీరు ఏం ప్రార్థన చేశారు? అక్కడ మీరు కొత్త డ్రెస్ కొనుక్కోవాలా, లేదా BBS లో మేమే అన్నింటిలో పార్టిసిపేట్ కావాలి, ఫస్ట్ ప్రైజెస్ రావాలి కదా. నిన్న చిన్న పురుషోత్తం గారి చిన్న కుమార్తె గురించి చెప్తా ఉన్నాడు గ్రేట్గా వాళ్ళ డాడీ. సార్ ఈ ఇయర్ నా బిడ్డ క్లాస్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫస్ట్ ర్యాంక్ వేసారని చెప్పి చాలా సంతోషం అనిపించింది కదా. తల్లిదండ్రులు ప్రార్థన చేశారు బిడ్డల యొక్క భవిష్యత్తు. అమ్మమ్మల తాతలు పిల్లల్ని చర్చ్కి తీసుకొచ్చి మా పిల్లలు బాగా ఎదగాలని. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఎంతమంది కొత్త వారం తీసుకొచ్చామండి? పెద్దలైనా పర్లేదండి, చేతులు ఎత్తి చెప్పాలి మీరందరూ కూడా. పెద్దలు, పిల్లలు, సండే స్కూల్ టీచర్స్, పాస్టర్మ, మేమందరం కూడా ఎంతమంది కొత్త వాళ్ళని తీసుకొచ్చాం ఈ రోజున? మనం లెస్సీ గారు అండ్ చిన్న పురుషోత్తం గారి కుమార్తె, సర్వేష్ గారి కుమార్తె జాయ్, ఇంకా మా పెద్దలు ఎవరైనా కొత్త వాళ్ళని మనం తీసుకొచ్చామా? మనము అమ్మ సువర్ణమ్మ గారు తెచ్చారు. ఇద్దరా? ఓకే, సువర్ణ మేడం ఇద్దరిని, అంటే ఆ మేడం మేము కలిపి ఇద్దరిని నడిపించాము. మేము చెరొకరిని మేము నడిపించాము. చూడండి, మనం ఆ విధంగా పిల్లల్ని దేవుని మందిరావరణంలోనికి నడిపించడం ద్వారా వారు ప్రార్థన చేయడం మొదలు పెడతారు. హన్నా దేవుని ఆలయంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నాయా? నాకు ఒక కుమారుడు కావాలని ప్రార్థన చేస్తూ ఉంది కదా. మీరు కూడా ప్రేయర్ చేస్తారు, డాడీ సైకిల్ కొనేంటే సైకిల్ కావాలి, కొత్త డ్రెస్ కావాలి, KFC తీసుకెళ్ళట్లేదు, మెక్డీ తీసుకెళ్ళట్లేదు. నాకు తెలుసు ఎవరెవరు వెళ్తారో కదా. చాలా మంది అడుగుతారు కదా, చాలా కోరికలు ఉంటాయి. ప్రార్థన చేస్తాం, వాడు దేవుడికి తప్పకుండా సహాయం చేస్తాడు. అయితే ఇక్కడ అన్న కన్నీటితో ఏం చేస్తుంది తెలుసా అండి? ఆలయంలోకి వచ్చి మీలాగే మోకాళ్ళని ప్రార్థన చేస్తా ఉంది. అక్కడ ఒక పాస్టర్ ఉన్నాడండి, యాజకుడు ఉన్నాడు. ఆయన పేరు ఏలి. చెప్దామండి, ఏం పేరు ఆయన పేరు? ఏలి అనే పాస్టర్ ఉన్నాడు. అన్న ఏ చర్చ్కి వెళ్ళి ప్రార్థన చేస్తుందండి? చెప్పాలి పిల్లలు. అన్న ఏ చర్చ్కి వెళ్ళి ప్రార్థన చేస్తుంది? షిలోహు మందిరానికి వెళ్ళి దేని కొరకు ప్రార్థన చేస్తుంది? తల్లి సంతానం కావాలని ప్రార్థన చేస్తుంది. అయితే అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారి పేరు గట్టిగా చెప్పాలి, ఏలి. ఏలి అనే ఒక పాస్టర్ ఉన్నారు. ఆమె ప్రార్థన చేస్తుంటే దుఃఖ సంద్రంలో ఉంటే అయ్యగారు అమ్మగారిని
తప్పుగా అర్థం చేసుకున్నారు. అనుకున్నాడు ఆమె ఆ ద్రాక్షారసం త్రాగి వచ్చి తూలుతో ప్రార్థన చేస్తుంది అనుకున్నారు. సరే, అది పక్కన పెడదాం మనం. అయితే హన్నా కుమారుడు కావాలని ప్రార్థన చేస్తూ ఉంది. అక్కడ పాస్టర్ గారు ఉన్నారు, ఆమె బాగోగులు తెలుసుకున్నారు, ఆమె కొరకు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. చూడండి, ఆ విధంగా ఆ తల్లి ప్రార్థన చేయడము ప్రారంభించింది. కొన్ని దినాల తర్వాత దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించాడు. దేవుడి నామమునకు మహిమ కలిగింది గాక. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ లిసన్ టు అవర్ ప్రేయర్స్. మన దేవుడు మన ప్రార్థనలను వింటాడు. వినడా? చెప్పండి. ప్రార్థన వినడు అన్న వారి చేతులు ఎత్తండి. ప్రార్థన వినడు అన్న వారి చేతులు ఎత్తండి. దేవుడు మన ప్రార్థనలు వింటాడంటే చేతులు ఎత్తండి. ఎంతమంది చేతులు ఎత్తుతున్నాం? ఎంతమంది నమ్ముతున్నాం? ఎంతమంది విశ్వసిస్తున్నాం? దేవుడు మన ప్రార్థనను ఆలకించుతాడు. మన దేవుడికి ఉన్న పేరేంటో తెలుసా? చదవండి. మన దేవుడికి ఒక పేరు ఉంది, ప్రార్థన ఆలకించు వాడా, లేకపోతే మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. నేను ఈ డివోషన్ అయిపోయినాక కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి. ఎవరు ఆన్సర్ చెప్తారో అక్కడ నేమ్స్ నోట్ అవుట్ చేసిందో వాళ్ళకి నేను గిఫ్ట్స్ ఇస్తాను. ఓకేనా? రైట్, చలో. ఓకే, సరే. మరి ఆమె ప్రార్థించిన విధంగా దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించి ఆమెకు చక్కని కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడి పేరు సమూయేలు. చెప్తామండి, ఆ కుమారుడి పేరు సమూయేలు. సమూయేలు అంటే అర్థము అడుగగా పుట్టినవాడు, లేకపోతే ప్రార్థన విన్నాడు అనే అర్థము. దేవుడు సమూయేలు అంటే అర్థము అడుగగా పుట్టినటువంటి వాడు. చెప్తామా? సమూయేలు అంటే అర్థము అడుగగా పుట్టినటువంటి వాడు. అయితే హన్నా షిలోహు దేవాలయంలోకి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేయడం మొదలు పెట్టింది. దేవుడు ప్రార్థన ఆలకించాడు. ఆమె ప్రేయర్, ఆమె పిటిషన్ ని గాడ్ యాక్సెప్ట్ చేసి ఆమెకు ఒక కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడి పేరు సమూయేలు. ఆ సమూయేలుని ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? పాలు మానిపించిన తర్వాత సమూయేలుని సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ నల్గొండకి తీసుకొచ్చి నల్గొండలో వదిలిపెట్టేసింది కదండి. ఇక్కడే పెరిగింది కదా సమూయేలు. చెప్పాలి అన్న, లివింగ్ అన్న చెప్పన్న, ఇదే చర్చ్ కదా? మరి ఏ చర్చ్ అన్నా? షిలోహు. జాయక్క, మేఘక్క, చెప్పక్క ఏ చర్చ్? ఇదే చర్చ్ కదా? కాదు, ఏ చర్చ్? ఏ చర్చ్ లో పెరిగాడు? సమూయేలు షిలోహు దేవాలయంలో ఎదగడం మొదలుపెట్టి. అక్కడ ఉన్న పాస్టర్ గారి పేరు ఏం చెప్పాను నేను? ఏలి కదా. అయితే పాలు మాన్పించిన తర్వాత సమూయేలు ఎక్కడ పెరిగాడో తెలుసా అండి? షిలోహు దేవాలయంలో పాస్టర్ గారి యొక్క పర్యవేక్షణలో పెరుగుతూ 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 ఆయన ఒక గొప్ప నాయకుడయ్యాడు, ప్రార్థించే నాయకుడయ్యాడు. నల్గొండ, ఇంకా నల్గొండ టిప్ సిటీ ఏమన్నా సిస్టర్? నల్గొండ లేదు కదా. హైదరాబాద్, సికింద్రాబాద్. పాస్టర్ గారు ఊర్లో చీరాల పేరాల అంటారండి. ఏంటండి? చీరాల పేరాల, ఐ రెండు ట్విన్ సిటీస్ అన్నమాట. అలాగే హైదరాబాద్ లో కూడా హైదరాబాద్, సికింద్రాబాద్, ఈ విధంగా ట్విన్ సిటీస్ ఉన్నాయి కదా. ఆ రోజు సమూయేలు కాలంలో ఒక గ్రేట్ 2 సిటీస్ ఉన్నాయి. ఆ సిటీస్ పేరు ఏంటంటే దాను, బయర్షబా. చెప్తామండి, గ్రేట్ 2 ట్విన్ సిటీస్. ఆ ట్విన్ సిటీస్ ఉన్నాయి. ఆ సిటీస్ పేరు ఏంటి అని అంటే దాను, బయర్షబా. చెప్తామా? దాను, బయర్షబా. దాను మొదలుకొని బయర్షబా వరకు గొప్ప ప్రార్థించిన నాయకుడిని దేవుడు లేవనెత్తుకున్నాడు. ఎప్పుడైతే దేవుని మందిరాలలోకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడో, పాటలు పాడడం మొదలు పెట్టాడో, వాక్యం చదవడం మొదలు పెట్టాడో, పెద్దల మాట విన్నాడు, సండే స్కూల్ సూపరింటెండెంట్ మాట విన్నాడు, అసిస్టెంట్ సండే స్కూల్ సూపరింటెండెంట్ టీచర్స్ మాటలు వింటారో వారు కూడా సమూయేలు వలె ప్రార్థించే గొప్ప నాయకులుగా వారు తీర్చిదిద్దబడతారు. చూసారా? ఈ రోజున మన అంశము ఏం చెప్పుకున్నామండి? ఫస్ట్ డే డివోషన్ లో చెప్తామా? ఈ రోజున ఫస్ట్ డే డివోషన్ లో మన యొక్క అంశము ఏమని చెప్పాను నేను? ప్రార్థించు నాయకులు. ఈ 2025 లో ఓవరాల్ గా VBS థీమ్ ఏమని చెప్పుకున్నాం మనము?
అందరూ గుర్తుపెట్టుకోవాలంటే ఎవరు మర్చిపోకూడదు, ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పాలి. గ్రోయింగ్ లీడర్స్. అయితే గ్రోయింగ్ లీడర్స్ లో లూకా సువార్త 2వ అధ్యాయం 52వ అధ్యాయంలో మొదటి సమూయేలు గ్రంథములో పాత నిబంధనలో సమూయేలు, కొత్త నిబంధనలో యేసు, వీరిద్దరూ కూడా గ్రోయింగ్ లీడర్సే. ఎలా చెప్పనా, సమూయేలు దేవుని దయను జ్ఞానమందు వయసునందు మనుషుల దయను వర్ధిల్లాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా దేవుని దయందు మనుషుల దయందు జ్ఞానమందును వయసునందును వర్ధిల్లాడు. గ్రోయింగ్ లీడర్స్. యేసు ఒక గొప్ప నాయకుడు అయ్యాడు, సమూయేలు కూడా ఒక గొప్ప నాయకుడు అయ్యాడు. సమూయేలు ప్రార్థన చేయకపోతే పాపం అన్నాడు, జీసస్ క్రైస్ట్ ఎవ్రీడే ప్రార్థన చేశాడు. సో ఇద్దరు కూడా ప్రార్థించేటటువంటి నాయకులు. ఒకసారి మరి మనం రివ్యూ చేసుకొని ముగించుకొని మనకి ఈ రోజున డెలిషియస్ లేకపోతే వేడి వేడి బ్రేక్ఫాస్ట్ మనకు ఉంది కదండి, అది భుజించడానికి మనము వెళ్దాం. ఒక్కసారి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నేను మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి తర్వాత క్వశ్చన్స్ అడుగుతాను నేను. ఓకేనా? ఓకేనా? ఒక 5 minutes. ఓకే. హన్నా అనే ఒక తల్లి, ఆమెకు ఒక అవసరం ఉంది. ఏంటంటే పిల్లలు లేరు, కుమారుడు కావాలని ఆమె షిలోహు దేవాలయం ఒక మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసింది. అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన పేరు ఏలి. ఆమె గురించి పాస్టర్ గారు కూడా ప్రార్థన చేశారు. దేవుడు ప్రార్థన ఆలకించాడు. దేవుడు ప్రార్థన ఆలకించి ఆమెకు ఒక చక్కని కుమారుణ్ణి దేవుడిచ్చాడు. ఆయన పేరు సమూయేలు. సమూయేలు అంటే అర్థము అడగగా పుట్టినవాడు. తల్లి ప్రార్థించే నాయకురాలుగా ఉంది, కుమారుడు కూడా ప్రార్థించే నాయకుడు. ఈ నాయకుడు ఒక గొప్ప నాయకుడుగా ట్విన్ సిటీస్ కి ఆయన గొప్ప నాయకుడు అయ్యాడు, ఒక ప్రవక్త కూడా అయ్యాడు. ఆయన ఏ ప్లేసెస్ కంటే దాను, బయర్షబా, దాను మొదలుకొని బయర్షబా వరకు ఆయన గొప్ప నాయకుడు అయ్యాడు. ఆయన అందరి కొరకు ప్రార్థించాడు, రాజుల కొరకు ప్రార్థించాడు, రాజులను నియమించినటువంటి వాడు సమూయేలు. ఈ రోజున మనము అయాన్ అండ్ ప్రీషా గురించి కూడా మనం తెలుసుకున్నాం. అయాన్ భయపడేటటువంటి వాడు, ప్రీషా గొప్పగా మరి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటిది. అయాన్ భయపడుతూ ఉన్నాడు. అయాన్కి చక్కని ఆలోచన ఇచ్చిన చురుకైనటువంటి చెల్లి ఎవరండి? ఏ పేరు చెప్పాను నేను? చెల్లి పేరు ప్రీషా. ప్రీషా ఏం ఆలోచన చెప్పిందో మీ అందరికీ తెలుసు. అయాన్ భయపడతా ఉన్నాడు, నేను కొత్త స్నేహితులను చేసుకోగలుగుతానా, ఒక నాయకుడిగా ఉండగలుగుతానా అని అనుకున్నాడు. కానీ చెల్లి ప్రేమ్ఫుల్ లైఫ్ లో అతన్ని నడిపించింది, అతన్ని బలపరిచింది. అతడు ఒక గొప్ప ప్రార్థించేటటువంటి నాయకుడు అయి ఉంటూ ఉన్నాడు. పిల్లలు, ఈ రోజున మనమందరం కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేసుకుందాం. ఈ రోజున మనమందరము కూడా ఒక తీర్మానాన్ని తీసుకుందాం. ఏంటి ఆ తీర్మానం అంటే 2025 BBS లో ఈ గ్రోయింగ్ లీడర్స్ లో నేను ఒక ప్రార్థించే నాయకుడిగా, ఒక సమూయేలు వలె, ఒక యేసు వలె, ఒక హన్నా వలె నేను ఉంటానని తీర్మానం చేసుకున్నాం. ఒకసారి మీ పక్కన ఉన్న వాళ్ళకి సెకండ్ ఇవ్వండి. ఎవరికి వారు మీ పక్కన ఉన్నటువంటి వారికి సెకండ్ ఇవ్వండి. పెద్దవాళ్ళు కూడా ఇవ్వచ్చండి, అందరు కూడా ఇవ్వచ్చు. అలాగే పట్టుకోండి, మీరు సెకండ్ ఇచ్చి పట్టుకోనండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. చెప్పండి ఒకసారి, మీరందరూ కూడా చెప్పాలి. ఏంటండి? నేను మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు ఒక ప్రార్థించే నాయకురాలు, మీరు ప్రార్థించే నాయకుడు. ఏంటంటే చేతులు వదిలేసారు, మళ్ళీ చెప్పండి ఒకసారి. పట్టుకోండి, ఎందుకు వదిలేస్తున్నారు అన్నక్క? మంచిగా ఇట్లా రైట్ హ్యాండ్ ఇవ్వాలి. ఓన్లీ 2 ఫ్రెండ్స్ అంటే ఓకే. చెప్పండి ఇప్పుడు మీరు, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. నేను అక్కకి ఇస్తాను. నేను అక్క, ఐ విల్ ప్రే ఫర్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీకు కూడా, మీ అందరికీ కూడా. ఓకే. సో ఈ రోజున ఒక తీర్మానం ఏం తీసుకున్నాము అని అంటే, మనము ఇదిగో నేను, మీరు అక్క అంటే నాకు కాదండి, పిల్లలకు, ఎందుకంటే టీచర్ కాబట్టి మీరు అక్క కొరకు ప్రార్థన చేస్తారు, అక్క వాళ్ళు మీ కొరకు ప్రార్థన చేస్తారు, మీరు స్నేహితుల కొరకు ప్రార్థన చేయాలి. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. ఒక సమూయేలు వలె, ఒక హన్నా వలె, ఒక యేసు వలె మనము ప్రార్థించేటటువంటి నాయకులుగా ఉందాం. ఓకే.
ఇది మీరు ఈ రోజున మోసుకెళ్ళేటటువంటి ఒక మంచి అప్లికేషన్, ఒక తీర్మానం. చెప్తామా? కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను, మరి ఆన్సర్ తెలిసిన వాళ్ళు నిలబడి చెప్పాలి. ఒకరు ఆన్సర్ చెప్పినాక మళ్ళా వాళ్ళు చెప్పడానికి వీలు లేదు, వేరొకరు చెప్పాలి. టీచర్స్ అభిషేక్గా మీరు నేమ్ రాసుకోండి. ఓకేనా? ఓకే. 2025 మన థీమ్ ఏంటి? కూర్చొని ఆంటీ వాళ్ళు చెప్తారు. ఓకే, మళ్ళా గెట్ సెట్ గో. కూర్చోండి, ఒకసారి కూర్చోండి, నిలబడి చెప్పాలి అక్కడ. ఓకేనా? వాట్ ఈస్ 2025 థీమ్? అంటే ఈ పిల్లల పేర్లు అన్ని రాసుకొచ్చిన పిల్లలు, నేను అందరికి ఇస్తాను, అందరు నిలిచినారు కాబట్టి. ఓకే, ఇద్దరు అన్న చెల్లెల పేరు నేను చెప్పాను. అన్న చెల్లెల పేరు చెప్పాలి. అయాన్స్. ఓకే, ప్లీజ్ బి సీటెడ్. చిన్నపిల్లలందరూ వీళ్ళని లేక అందరికీ. ఓకే, నెక్స్ట్. అయితే ఈరోజు మనం నేర్చుకున్నటువంటి కథలో ఒక తల్లి గురించి మనం తెలుసు. ఆ తల్లి పేరేంటి? ఓకే, అన్న అంటే అర్థం ఏంటి? కృప. ఓకే, అన్న సెయింట్ మేరీ బ్యాప్టిస్ట్ చర్చ్ నల్గొండకి వెళ్ళి ప్రార్థన చేసింది కదా. చర్చ్ నేమ్ నెంబర్ 44 క్రూషియల్. నేనేం చెప్తున్నాను? రియో. ఓకే, షిలోహు దేవాలయానికి వెళ్ళి ఎందుకు ప్రార్థన చేసింది? పిల్లలందరూ ఇక్కడ కూర్చోండి. ఓకే, వెరీ గుడ్. సరే, ఆమెకు దేవుడు ఒక చక్కని కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడి పేరు నాకు ఏం గురించి గట్టిగా చెప్తారు, నాకు వేరేస్తారు మీరు అందరూ కలిసి. ఓకే, సమూయేలు. ఓకే, తమ్ముడు మీరు చెప్పినాక మీరు చెప్పొద్దు, ఇందాక ఇన్స్ట్రక్షన్ చెప్పిన. సమూయేలు అంటే అర్థము ఇక ఈ అక్కకు ఈ చిన్నక్క పేరు రాసుకున్నాను, అడగగా పుట్టినటువంటి వారు. ఓకే, నైస్. సమూయేలు ఒక గొప్ప నాయకుడు అయ్యాడు, ఒక ప్రవక్త అయ్యాడు కదా. నువ్వు కూడా చెప్పిన వాళ్ళు కాకుండా చెప్పనటువంటి వారికి అవకాశం. ఆయన ఒక ట్విన్ సిటీస్ కి ఆయన ఒక గొప్ప నాయకుడు అయ్యాడు. ట్విన్స్ నేను ఇంకా క్వశ్చన్ అడగలేదు. ట్విన్ సిటీస్ కి ఆయన గొప్ప నాయకుడు. ట్విన్ సిటీస్ నేమ్ ఏంటి? జాయ్. దాన్ని మొదలుకొని బయర్షెబా వరకు. అండ్ ఓకే, తర్వాత ఆయన చాలా మందిని అభిషేకించింది కదా. ఎవరెవరినైనా అభిషేకించాడు చెప్పాలి. కింగ్స్ ని కింగ్స్ అని చెప్పాలి, రాజులను ఆయన అభిషేకించింది. సో ఈ రోజున ప్రియమైన చిన్న బిడ్డలారా, ఈరోజు ఒక తీర్మానం తీసుకొని మనం వెళ్తా ఉన్నాం. తీర్మానం ఏంటంటే మనం అందరము కూడా ప్రార్థించు గొప్ప నాయకులుగా ఉందాం. పాస్టర్ కోసం ప్రార్థన చేయండి, సంఘం కొరకు ప్రార్థన చేయండి, స్నేహితుల కొరకు ప్రార్థన చేయండి, టీచర్స్ కొరకు ప్రార్థన చేయండి, బీబీఎస్ కార్యక్రమం కొరకు ప్రార్థన చేయండి, కొత్త వారు రావాలని ప్రార్థన చేయండి. మంచి బ్రేక్ఫాస్ట్, మనము డెలిషియస్ బ్రేక్ఫాస్ట్ మనము తింటున్నాం. అందుని బట్టి ఎవరైతే స్పాన్సర్ చేసిన వారి కొరకు ప్రార్థన చేయండి. నడిపిస్తున్న పెద్దల కొరకు, తల్లిదండ్రుల కొరకు, స్నేహితుల కొరకు, టీచర్స్ కొరకు, అందరి కొరకు ప్రార్థించే నాయకులుగా ఉందాం. ఒకసారి గట్టిగా చెప్దామా? ప్రార్థించు నాయకులు అని చెప్దామా? గట్టిగా చెప్పండి, గట్టిగా. ప్రార్థించు నాయకులు. నీవే ఒక ప్రార్థించే నాయకుడిని, నీవే ప్రార్థించే ఒక నాయకురాలివి. దేవుడు మనలందరినీ దీవించింది కాక. ఒక చిన్న వాక్యం అండి, నేను చెప్పి ముగించేస్తాను. కంటత వాక్యము 1 యోహాను 5:14. నేను ఇదొకటి చెప్పి నేను ముగించేస్తాను. 1 యోహాను according to the book of 1 John, according to the book of 1 John chapter 5 verse 14, 5వ అధ్యాయం 14వ వచనం. 1 యోహాను 5వ అధ్యాయము 14వ వచనం కంటత వాక్యం.
నాతో పాటు మీరు చెప్పండి దయచేసి పిల్లలు, నాతో పాటు చెప్పండి. 1 యోహాను 5వ అధ్యాయం 14వ వచనం. నాతో పాటు చెప్పండి, ఓకేనా? మీరు బైబిల్ అక్క వాళ్ళు మీకు తర్వాత అసిస్ట్ చేస్తారు. ఈ వాక్యం చెప్పండి. ఆయనను బట్టి మనము కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మనవి ఆలకించును. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినా ఆయన మనవి ఆలకించును. 1 యోహాను 5వ అధ్యాయము 14వ వచనము. God bless you all. Have a blessed day. God bless you.